హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తక్కువ టైంలోనే హెల్దీ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి బెల్లంని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు, లేకపోతే తుడుము పట్టుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 కప్పు బెల్లం అని తుడుము పట్టుకున్నాను. ఈ 1/2 కప్పు బెల్లంని వేరే బౌల్లోనికి తీసేసుకొని ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నామో అదే కప్తో 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ బెల్లం ఉండలు లేకుండా మొత్తం ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులోనికి ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో 1/2 కప్పు బెల్లంకి 1 కప్ గోధుమ పిండిని తీసుకోవాలి. ఈ గోధుమ పిండిని బౌల్లోనికి వేసేసుకొని మనం కరిగించుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని ఇందులోనికి స్ట్రెయినర్తో వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వల్ల బెల్లంలో ఏవైనా నలకలు ఉంటే అవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి. తర్వాత ఈ గోధుమ పిండి మొత్తం బెల్లం వాటర్లో మిక్స్ అయ్యేలా ఇలా విస్కర్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో మిక్స్ చేసుకున్నట్లయితే కొంచెం కొంచెం బెల్లం వాటర్ని వేసేసుకొని మిక్స్ చేసుకోండి, ఉండలు కట్టకుండా ఉంటాయి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా కొంచెం టైట్గా అనిపిస్తుంది. ఈ స్టేజ్లోనూ వాటర్ అనేది అస్సలు యాడ్ చేయదండి. పాలు ఉంటాయి కదా కాచి చల్లార్చినవి, ఇలా ఒక స్మాల్ గ్లాస్ తీసేసుకొని ఎన్ని పడతాయో కొంచెం కొంచెం వేసేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా చూసుకుంటూ మనం పాలను యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవడం వల్ల పిండి అనేది ఎక్కువ లూజ్గా కాకుండా మనకి పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది అర్థమవుతుంది. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా దోశ బ్యాటర్ లాగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఇందులోనికి 2 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని కొంచెం యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులోనికి కొబ్బరి పౌడర్ అలాగే ఇలాచీ పౌడర్ని యాడ్ చేయడం వల్ల దాని ఫ్లేవర్ అలాగే అక్కడక్కడ కొబ్బరి తురుము అనేది మనకి తినేటప్పుడు తగులుతూ ఉంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని కొంచెం ఒక గరిటె తీసేసుకొని మనం కొంచెం ఎంత సైజులో కావాలో అంత సైజులో ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా నార్మల్గా మీడియం సైజులో వేసేసుకోవాలి. దీనిపైన ఆయిల్ యాడ్ చేయకుండా గీని వేసేసుకున్నామంటే ఈ స్వీట్ దోశ అనేది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్కి దీన్ని టర్న్ చేసేసుకోవాలి. ఈ స్వీట్ దోశ ప్రిపేర్ చేసేటప్పుడు గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి, ఎందుకంటే ఇందులోనికి బెల్లం యాడ్ చేసాం కాబట్టి తొందరగా మనకి రెడ్గా అయిపోతుంది దోశ అనేది. ఇలా 2 సైడ్స్ రెడ్గా కాలిన తర్వాత సపరేట్ ప్లేట్లోనికి సర్వ్ చేసేసుకొని ఇలానే మిగిలిన పిండిని కూడా ఇలా మనకు నచ్చిన షేప్లో దోశలాగా ప్రిపేర్ చేసేసుకొని దీనిపైన గీ వేసేసుకొని నెక్స్ట్ సైడ్కి ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసేసుకొని ఇలా చేసుకున్నామంటే మన టేస్టీ స్వీట్ దోశ అనేది రెడీ అండి. పిల్లలు ఇన్స్టాంట్గా స్వీట్ అడిగినా కానీ అలాగే మనకి స్వీట్ తినాలనిపించినా ఇలా ఇన్స్టాంట్గా క్విక్గా తయారు చేసేసుకొని తినేయచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి తయారు చేసుకొని తిన్నారంటే నెక్స్ట్ టైం కూడా ఇలానే తయారు చేసుకొని తినాలంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ హెల్దీ స్వీట్ దోశని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.